హాయ్ అండి, అందరికి నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం సత్యభామ సీరియల్ అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా ఎండ్ అయిపోయింది కదా. వాళ్ళ అప్డేట్స్ కోసం అనేసి చాలామంది అయితే నాకు మెసేజ్ చేశారు. దానికోసం అనేసి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్, అలాగే నిన్న సత్య గారి బర్త్డే అయితే జరిగింది కదా. సత్య గారి బర్త్డేలో వాళ్ళు ఏం విష్ చేశారు, ఎవరెవరు విష్ చేశారు, వాటి గురించి అంతా మాట్లాడుతున్నాం. అలాగే వాళ్ళు మంచి ప్రాజెక్ట్తో వాళ్ళిద్దరు కలిసి మళ్ళీ మంచి ప్రాజెక్ట్స్తో రావాలనేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కూడా కోరుకునేటైతే గట్టిగా ఈ వీడియోని లైక్ చేయండి. చూద్దాం సత్య క్రిష్ ఇద్దరు కలిసి మళ్ళీ ఒక ప్రాజెక్ట్తో ఎంతమంది అనుకుంటారంటారో చూద్దాం. అలాగే అప్డేట్స్ చెప్తాను. దానికన్నా ముందు మన సెలబ్రిటీస్లో అయితే మాత్రం చాలా తక్కువ మంది అయితే విష్ చేశారు. అబ్బా, ఎవరు విష్ చేయలేదని నాకు అనిపించింది. ఎందుకంటే మన సత్య గారు అయితే ఇన్స్టాగ్రామ్లో ప్రతి ఒక్కరు అసలు తక్కువ అంటే ఎక్కువ ఫాలోవర్స్ లేకుండా 200 ఫాలోవర్స్ ఉండే వాళ్ళకు కూడా వాళ్ళు అక్కడ పెట్టే స్టోరీ పెట్టారు వాళ్ళు. కానీ ఇక్కడ హీరో ఆడ సీరియల్లో నటించిన వాళ్ళు పెట్టారో లేదా అనేసి స్టోరీలు అయితే ఎక్కడ మెన్షన్ చేయలేదు వాళ్ళు. మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి, ఎవరెవరు పెట్టారు సత్యకి బర్త్డే విషెస్ అనేసి. మనమైతే మన ఛానల్ తరఫు నుంచి పెట్టాం. అలాగే మీ తరఫున సత్యభామ టీము సపోర్టర్స్ తరఫు నుంచి అంతా నేను పెట్టాను. థ్యాంక్ యూ సో మచ్ మీరు సపోర్ట్ చేసిన దానికి, నాకు కూడా సత్యభామ టీం నుంచి. ఇప్పుడైతే మనకు అఫిషియల్గా అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఏముందంటే కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ వచ్చి March 29 నుంచి మనకి వస్తుంది. శనివారం ఫస్ట్ ఎపిసోడ్ టెలికాస్ట్ అవుతుంది. మన సత్యాన్ని అయితే దాంట్లో అయితే చూడొచ్చు. ఎందుకంటే మనం మిస్ అవుతా ఉంటారని చాలా మంది చెప్పారు కదా, దాంట్లో అయితే చూడొచ్చు. కొత్త సీరియల్ అయితే తమిళ సీరియల్ అయితే ఇప్పుడు ప్రజెంట్ షూటింగ్ జరుగుతూ ఉంది. ఇంకొక 10 to 15 డేస్లో ప్రోమో అయితే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయనేసి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఆ 10 to 15 డేస్లో మనకి సత్య గారు అయితే ఒక తమిళ సీరియల్ ఇప్పుడు క్రిష్ ఎలాగైతే జోడీగా ఉన్నారో అదేవిధంగా తమిళ ఛానల్లో కూడా వాళ్ళు జోడీగానే ఉన్నారు. అదే సీరియల్ మళ్ళీ అక్కడి నుంచి ఫేమస్ అవుతుంది. ఇది వాళ్ళు అప్డేట్స్ నిరంజన్ గారు మన క్రిష్ గారి అప్డేట్స్ అయితే ఏమీ లేవు, ప్రజెంట్ అయితే ఏమీ లేవు. వాళ్ళ ఫ్యాన్ పేజెస్లో కూడా ఎలాంటి అప్డేట్స్ అయితే రావట్లేదు, ఖాళీగా ఉన్నారనుకుంటున్నాను నేను. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇది. ఇంకొక విషయము, వీళ్ళిద్దరూ ఎందుకు ప్రాజెక్టులు లేవు అనేసి అనుకుంటే మీరు సడన్గా ఎండ్ అయిపోయింది కాబట్టి ప్రాజెక్టులు లేవు. అలాగే పద్మావతి గారిది చాలామంది పద్దు గారిది అడుగుతా ఉంటారు. నువ్వు ఉంటే నా సరే నువ్వు నేను ప్రేమ సీరియల్ సంబంధించి దాన్ని కూడా ఒకసారి చెప్పేస్తాను. వాళ్ళు కూడా తమిళ సీరియల్ ఆల్రెడీ ఒక స్టార్ట్ అయిపోయింది. చాలా బాగుంది సీరియల్ అయితే మాత్రం. దాన్ని కూడా నేను రికమెండ్ చేస్తాను. మీరైతే ఖచ్చితంగా వెళ్ళి చూడండి ఆ సీరియల్ కావాలంటే. ఇప్పుడు నువ్వు నేను ప్రేమలో ఎలాగైతే ఉన్నారో దానికి 100 రెట్లు ఎనర్జెటిక్గా అయితే నటిస్తూ ఉంటారు పద్మావతి గారు. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా అప్డేట్స్ వస్తే మాట్లాడదాం. అలాగే కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ 2 అయితే ఖచ్చితంగా చూడండి. సత్యాన్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ. బై.